ఇంకొన్ని పేస్ట్లు ఉంటాయి అన్నమాట, విచ్ ఈజ్ లైక్ అన్ని న్యాచురలే. అండ్ అది కూడా ఇన్హౌస్ చేసుకుంటాం. దాని తర్వాత కొన్ని స్పైసెస్ ఉంటాయి అండ్ ఆయిల్ యూసేజ్ కూడా ఉండదు, మ్యాక్సిమం ఉండదు అనమాట, వెరీ లైట్ యూసేజ్. అందుకోసమే ఆ ఒరిజినల్ ఫ్లేవర్స్ బయటికి వస్తాయి సార్. దాంట్లో ఎటువంటి యాడెడ్ ఫ్లేవర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, కలర్స్ కానీ, సింథటిక్ కలర్స్ కూడా యూజ్ చేయం. మీకు ఇప్పుడు మన ప్లేట్లో ఎన్ని కలర్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే అన్నీ న్యాచురల్గా తీసుకొచ్చినాయి బై యూజింగ్ ది రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే. సో అందుకోసమే ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద స్టమక్. మనం అందులో ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఏమీ యూజ్ చేయము కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద స్టమక్. సేఫ్. ఓకే, టేస్ట్ ఒక స్పెషల్ టేస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్తామంటే అక్కడ దోశ చాలా ఫేమస్ ఇలా ఉంటుంది, ఒక చోట వెళ్తామంటే ఏదో రోజ్ మిల్క్ ఫేమస్ ఇలా ఉంటాయి కదా. ఆ టేస్ట్ ఏంటి, మీరు తీసుకొచ్చిన టేస్ట్ ఏంటి? ఈ ఎలిమెంట్సే సార్, ఈ ఎలిమెంట్సే. ఇప్పుడు జనరల్గా చేసే బిర్యానీ, దమ్ బిర్యానీ కంటే ఆ టేస్ట్ డిఫరెంట్, ఈ టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్. దీంట్లో వాడే రెసిపీస్, దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా న్యాచురల్. అందుకే ఆ టేస్ట్ అనే ఫ్లేవరే డిఫరెంట్గా వస్తుంది సార్. వెన్ యూ బిఫోర్ యూ ఈవెన్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ మౌత్ యూ కెన్ ఫీల్ అనమాట. ఆ స్మెల్ మీకు తెలిసిపోతుంది, ఆ న్యాచురల్ ఫ్లేవర్స్, ఆ డిఫరెంట్ బిర్యానీ అనేది మీకు తెలిసిపోతుంటుంది ముందే. అండ్ ఇట్ ఈస్ వెరీ లైట్. ఇంకొకటి జనరల్గా ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ వరల్డ్ ఫేమస్, అది ఎక్కడికి వెళ్ళినా చెప్తారు. కొంచెం ఆంధ్ర వైపు వెళ్తే కొంచెం పులావ్స్, ఈ ఫ్రై పీస్ పులావ్ ఇలా ఉంటుంది. ఈ దొన్నె బిర్యానీ ఏంటి, మేకింగ్లో తేడానా లేకపోతే ఏంటి? దొన్నె బిర్యానీ స్పెషాలిటీ ఏంటి? మేకింగ్లో కంప్లీట్ తేడా ఉంటుంది సార్. దమ్ బిర్యానీ అనేది ఆ దమ్ స్టైల్లో చేస్తారు, వేర్ ద లేయర్స్ ఆర్ డిఫరెంట్. రైస్ లేయర్ డిఫరెంట్ ఉంటుంది, మసాలా లేయర్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ మీట్ లేయర్ డిఫరెంట్ ఉంటుంది. 3 కలిపి దమ్ చేస్తారు. బట్ ఇక్కడ కుక్ చేసే ప్రాసెస్లో మీట్ని ఫస్ట్ మొత్తం మసాలాలో బాగా బాయిల్ చేసి కుక్ చేసి రైస్ కూడా వేసేసి కంటిన్యూస్ కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది, వేర్ ద రైస్ అండ్ ద మీట్ అండ్ ద మసాలా 3 థింగ్స్ గెట్ కుక్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ an hour. దాని తర్వాత ఒక 20% ఆఫ్ ద బిర్యానీ విల్ బీ గివెన్ దమ్ ఆన్ చార్కోల్. చార్కోల్ వేసేసి దాన్ని దమ్ అనేది ఫైనల్ ప్రాసెస్ దాంట్లో అవుతుంది. అందుకే ఆ డిఫరెంట్ యూనిక్ టేస్ట్ అనేది కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆల్రెడీ కుకింగ్ ప్రాసెస్తోనే టేస్ట్ డిఫరెంట్ వస్తుంది, ప్లస్ మళ్ళీ చార్కోల్ మీద దమ్ వేసేసరికి ఆ యూనిక్నెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. శివాజీ మిలిటరీ హోటల్లో స్పెషల్ డిష్ అంటూ ఏదైనా ఉందా? అంటే నేను విన్నంత వరకు దొన్నె బిర్యానీ ఒకటి ప్లస్ మటన్ ఫ్రై, మటన్ పెప్పర్ ఫ్రై చాలా మంది ఫేవరెట్ అని అంటారు. ఇవేనా ఇంకేమున్నాయి సార్? లిమిటెడ్ మెన్యూ. ఆ లిమిటెడ్ మెన్యూలో ఆల్ ఐటమ్స్, ఫ్రాంక్లీ నేను అక్కడ ఉండేటప్పుడు కానీ, నేను శివాజీకి కస్టమర్లా ఉండేటప్పుడు కూడా లిమిటెడ్ మెన్యూ ఉంటుంది కాబట్టి దాంట్లో అన్ని ఐటమ్స్ టేస్టీ ఉంటాయి. దాంట్లో కొంచెం టాప్ ప్రయారిటీ తీసుకుంటే పీపుల్ లవ్ మటన్ దొన్నె బిర్యానీ అండ్ మటన్ పెప్పర్ డ్రై. మటన్ పెప్పర్ డ్రై అనేది అది చాలా సిగ్నేచర్ డిష్ అనమాట, లిటరలీ. అండ్ అక్కడ కూడా ఉంటుంది కాళీ దోశ అని ఉంటుంది. కాళీ దోశ అనేది అక్కడ నేను టేస్ట్ చేసినప్పుడు, ట్రైనింగ్ అయ్యేటప్పుడు టేస్ట్ చేసినప్పుడు ఐ ఆస్క్డ్ సార్ ఇంత బాగుంది దోశ, వై ఆర్ యూ ఓన్లీ లిమిటింగ్ ఇట్ టు లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అని. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ఈ కాళీ దోశ అనేది హైదరాబాద్లో బోత్ లంచ్ అండ్ డిన్నర్కి సర్వ్ చేయాలి, ఇట్ షుడ్ బి అ ఫుల్ మెన్యూలో ఉండాలి అని. దానికి అమేజింగ్ రెస్పాన్స్ ఉందండి. ఇప్పుడు మీ దగ్గర బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ టు డిన్నర్ వరకు? లంచ్ అండ్ డిన్నర్ మాత్రమే. కాబట్టి కాళీ దోశ లంచ్ అండ్ డిన్నర్లో కూడా దొరుకుతుంది మీకు. యూ కెన్ హ్యావ్ దట్ విత్ ద రెగ్యులర్ సైడ్ డిషెస్ లైక్ పెప్పర్ చికెన్, రెడ్ చికెన్ కర్రీ, చిల్లీ చికెన్ కూడా చాలా ఫేమస్ సార్. మన చిల్లీ చికెన్ కూడా సాసెస్తోనో దాంతోనో చేయం, డైరెక్ట్ ఆ పచ్చి మసాలా మిర్చి ఉంటుంది కదా, మిర్చితోనే చిల్లీ చికెన్ తయారు చేస్తాం. అది కూడా ఒక యూనిక్ డిష్ అని చెప్పుకోవచ్చు. మీరు ఫుడ్ బిజినెస్లో ఉన్నారు, కొంచెం రిస్కీ బిజినెస్ ఇది. రిస్కీ బిజినెస్ అంటే ఎట్లా అంటున్నానంటే హెల్త్ వైజ్ ఏమాత్రం కొంచెం తేడా వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తుంటే గట్ హెల్త్ మీద అందరూ ఫోకస్ పెరిగింది, ప్లస్ అవేర్నెస్ కూడా పెరిగింది, డాక్టర్స్ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పెద్దగా గట్ హెల్త్ అనేది అంతే ఉండేది కాదు. ఇది ఎందుకు అంటే కొంచెం బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ గట్ ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటున్నారు. ఓకే, మీరు చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ మీరు నీట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే నేను రీసెంట్గా ఒక కిచెన్కి వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫుడ్ చైన్, అది చాలా ఫేమస్. అది ఎంత చండాలంగా ఉందని చెప్పడానికి బాగుండదు, కిచెన్లో తెలిసిపోద్ది. మీరు ఎంత అంటే బయటకు తీసుకొచ్చి గార్నిష్ చేసి అన్నీ చేసి పెట్టి చూడడానికి
స్మెల్ ఫ్లేవర్ అంతా బాగుంటుంది, కానీ కిచెన్లో ఎలా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దాని మీద మీరు ఎంతగా కేర్ తీసుకుంటున్నారు? ఫుల్ కేర్ సార్. మేము ఇప్పుడు ఫుడ్ టేస్ట్ గురించి ఎంతైతే కేర్ తీసుకుంటామో హైజీన్ విషయానికి వచ్చేసరికి కూడా దానికి డబుల్ కేర్ తీసుకుంటాం. ఒక సిస్టమ్ ప్రాసెస్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు బెంగళూరు శివాజీకి వెళ్తే కూడా అక్కడ కిచెన్ అనేది సీక్రెట్ ఏమి ఉండదు సార్. పీపుల్ వాక్ త్రూ ద కిచెన్ ఆన్ ద అక్కడే వండుతుంటారు, అక్కడే అంత నీట్నెస్గా అంత క్లీన్గానే ఉంటుంది. ఇక్కడ సెటప్ చేయడానికి కూడా నాకు టైం ఉండే కాబట్టి ఐ మేడ్ ష్యూర్ నేను డివైడ్ చేశాను స్పేసెస్ ఈచ్గా. వెట్ ఏరియా సపరేట్, డ్రై కిచెన్ సపరేట్. ఆ సపరేషన్ చేసినందుకు కూడా ఇంకొంచెం హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అయిపోయింది మాకు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు మా వేరే వీడియోస్ చూసినా, వేరే ఇంటర్వ్యూస్ ఏమైనా చూసినా కూడా అవర్ కిచెన్ ఈజ్ ఓపెన్ కిచెన్. మేము కస్టమర్తో కూడా అప్పుడప్పుడు అంటుంటాం, సార్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కమ్, యూఆర్ వెల్కమ్ టు విజిట్ అవర్ కిచెన్ అని. ఎందుకంటే దాంట్లో సీక్రెట్ కానీ హైడింగ్ కానీ ఏం లేదు సార్. మాకు కిచెన్ అంతా మాది ఓపెన్ కిచెన్. దే కెన్ కమ్ అండ్ చెక్ ఇన్ అని కూడా చెప్తాను మేము. ఎప్పుడైనా మేము వచ్చే సీక్రెట్ మీకు తెలియకుండా ఏదైనా కెమెరా తీసుకొచ్చి షూట్ చేసి ఆ ఛాన్స్ ఉందా? హ్యాపీగా వచ్చేసాను సార్, నాకు చెప్పొద్దు కూడా. మీరు డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకున్నా కూడా నాకు ప్రాబ్లం. ఎందుకంటే జనరల్గా కిచెన్ మీరు చూద్దరు కానీ రండి అంటే నీట్గా చేసి పెడతారు. ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే నేను నీట్గా చేసి పెడతాను కదా. అట్లానే అట్లా కాకుండా మీకు ఎవరికి తెలియకుండా నిజంగా కిచెన్లోకి వచ్చి షూట్ చేసి మాకు ఆల్రెడీ ఏదైనా దొరికింది అంటే నేను అది పబ్లిక్ చూపించిన డెఫినెట్లీ చూపించండి సార్, డెఫినెట్లీ చూపించండి. మొన్న కూడా నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కూడా వచ్చారు, జిహెచ్ఎంసీ చెకింగ్ అఫీషియల్స్. యా, సో వాళ్ళు హాల్లో ఎంటర్ అవుతుంటే నేను కుకింగ్ చేస్తున్నాను. నేను బయటికి వచ్చి వాళ్ళు హాల్లో ఎంటర్ అవుతుంటే అన్నాను, సార్ వద్దు సార్ కిచెన్కే రండి అని పిలిచాను నేను. అంటే దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ మై కాన్ఫిడెన్స్ అనుకోండి, లేదు ద కేర్ వాట్ వీ టేక్ ఇన్ ద కిచెన్. నేనే డైరెక్ట్ వాళ్ళని కిచెన్లోకి పిలిచాను. సార్ అన్నారు, అంటే నేను వెళ్ళి అన్నాను, ఇలా రండి అన్నాను. ఇలా ఎందుకు రమ్మంటున్నారు, మేము వచ్చే లోపల మీరు కిచెన్ సెట్ చేసుకుంటారంటే, కాదు సార్ నేను మిమ్మల్ని కిచెన్లోకే రమ్మంటున్నాను, డైరెక్ట్ కిచెన్లోకి రండి అనే పిలుస్తున్నాను నేను అని చెప్పాను సార్. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. సో యూ డోంట్ నీడ్. అండ్ మీరు ఇంకొకటి కూడా అడిగారు, గట్ హెల్త్ గురించి ఇవాళ రేపు బాగా అవేర్నెస్ వచ్చింది అని. మన రెసిపీస్లో ఒక 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు వీ మేక్ ఆల్ ద ఐటమ్స్ with the usage of garlic and ginger. As you know, garlic and ginger are very good for immune system, and it's a